మరో 2 గంటల్లో హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలర్ట్గా ఉండాలని హైదరాబాద్లోని ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. ఉదయం నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ చాలా ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. పటాన్ చెరువు, రామచంద్రాపురం, అమీన్పూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. సుచిత్ర, పీట్ బషీర్బాగ్, కుంపల్లి, దుండిగల్, గండి మైసమ్మ, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్లలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతున్నాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 24 గంటల్లో ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో మరో 3 రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. నిన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం కాస్త ఈరోజు మార్నింగ్ క్రమేపీ బలపడి ఒక అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది ఉంది. అంతేకాకుండా ఇది మరి చూసుకున్నట్లయితే వాయువ బంగాళాఖాతంలో కూడా దీని యొక్క ఇది ఇంటెన్సిటీ అనేది కొనసాగడం వల్ల ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ యొక్క లొకేషన్లో ఇది కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ మరియు పరమడ జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి జిల్లాలకు మేము భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ భారీ వర్ష సూచనలతో పాటు మనకు ఈదుడుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుడుగాలు, అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క దక్షిణ జిల్లాలకు అలాగే 4 ఉత్తర పశ్చిమ జిల్లాలకు కూడా మేము ఇవ్వడం జరిగింది. వికారాబాద్ ప్రస్తుతం ఇక్కడ క్లౌడ్ కండిషన్స్ అయితే ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అలాగే సంగారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాలకు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం చూసుకున్నట్లయితే టోటల్గా ఈరోజు 15 జిల్లాలకు అయితే భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్ష సూచనలు దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మేము ఎప్పటికప్పుడు కలర్ వార్నింగ్స్ అవి మారుస్తూ ఉంటాము. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇది అల్పపీడనం మార్నింగ్ ఇది బలపడింది. ప్రస్తుతం ఇది నార్త్ వైపు మూవ్ అవుతుంది కాబట్టి ఇది కదిలేటప్పుడు ఇది నైరుతి వైపు వాళ్తూ ఇది కదులుతుంది కాబట్టి రాష్ట్రం మీద అంతగా ప్రభావం అనేది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఈ యొక్క వర్ష తీవ్రత అధికంగా ఉందో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ హెచ్చరికలు ఎప్పటికప్పుడు ఆయా శాఖల వారికి కూడా అందజేయడం వల్ల వాళ్ళు కూడా ముందు జాగ్రత్తలుగా తగిన చర్యలు అనేవి తీసుకోవడానికి ఈ యొక్క హెచ్చరికలు అనేవి ఉపయోగపడతాయి. ఈ రోజు కూడా ఈదుడుగాలతో పాటు ఉరుములు మెరుపులు అనేవి పర్టికులర్గా ఉన్నటువంటి ఉష్ణోగ్రతల తీవ్రతను బట్టి మనం ఈ పిడుగులు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. పగటిపూట అధికంగా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గాల్లో విచ్ఛిన్నత, గాల్లో ఉన్నటువంటి 2 డిఫరెంట్ విండ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో విండ్ డిస్కంటిన్యూటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కూడా మనకి ఈ యొక్క పిడుగుపడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా కొంచెం అధికంగా కొన్ని చోట్ల పర్టికులర్గా దక్షిణ మరియు ఉత్తర కొన్ని జిల్లాలకు అట్లాగే పరమడ కొన్ని జిల్లాలకు కూడా ఎక్కువ భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత ఈ వర్షం యొక్క హెచ్చరికలు అనేవి క్రమేపీ తగ్గుముఖం బట్టి దాన్ని బట్టి మేము ఈ యొక్క వర్ష సూచనలు అనేవి క్రమేపీ విత్డ్రా చేసుకుంటాం.